అవి చూసైనా బుద్ధి తెచ్చుకో. నేనేమీ మర్చిపోలేదు. నాకు తెలియని ఆవిడ రహస్యాలు ఏవీ లేవు. స్వామి, నేనే బాలక. నిన్ను కూడా ఈ ఫంక్షన్ కి పిలిచారా? అంతేలే, మీకు బాధ వస్తే నన్ను పిలుస్తారు, ఆనందం వస్తే మర్చిపోతారు. సారీ స్వామి. మీ అమ్మా నాన్నతో ఉన్నారు కదా, మీరు సంతోషంగా ఉన్నారు. ఇక నన్నెందుకు గుర్తుంచుకుంటారు? సారీ చెప్పాను కదా. చిన్నపిల్లలం కదా స్వామి, క్షమించొచ్చుగా. సరే, క్షమించాను. ఇంతకీ తనెక్కడా? ఎవరు? లక్కీనా? తనకి కాలికి దెబ్బ తగిలింది, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. అవునా బాలక? స్వామి, ఈరోజు మా అమ్మకి అవార్డు ఇస్తున్నారు, తెలుసా? తెలీదు నాయనా. మరి నువ్వెందుకు వచ్చావు? నాకు ఓ పని తగిలింది, అందుకే రావాల్సి వచ్చింది. నీకు ఇక్కడేం పని స్వామి? ముందు ముందు నీకే తెలుస్తుందిలే. అప్పటి వరకు నేను నీ పక్కనే కూర్చుంటాను, సరేనా? సరే. లక్కీ లేని లోటు నీ వల్ల తీరిపోతుంది. ఇద్దరం కలిసి అమ్మ అవార్డు తీసుకోవడం చూద్దాం. కుమారి భాగ్యలక్ష్మి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిగా మారిన జీవిత ప్రయాణం. ఇది ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి వ్యాపార రంగంలో ఈ దేశపు అత్యున్నత పురస్కారం సాధించిన విజయ గాథ. ఇది తనలాంటి ఎంతో మంది స్త్రీలకు స్ఫూర్తినిచ్చే సక్సెస్ స్టోరీ. తను పుట్టగానే అమ్మా నాన్నలు చనిపోతే తన తోబుట్టువులైన తమ్ముడు చెల్లెల్ని తనే అమ్మా నాన్న అయి పెంచింది. తాత మార్గదర్శకంలో నడిచి గొప్ప మనవరాలు అయింది. శ్రీ మిత్రనందన్ గారికి భార్య అయి నందన్ వంశానికి కోడలయింది. అంతర్గత కుటుంబ సమస్యల కారణంగా అలనాడు సీతమ్మ అడవికి వెళ్లినట్టు శ్రీమతి లక్ష్మి అత్తారింటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. మున్నార్లో భర్త అత్తింటి వారు సమీపంలోనే ఉన్నా వారి కంట పడకుండా అజ్ఞాతవాసం చేసింది. ఒక కుమారుడికి తల్లై ప్రముఖ పారిశ్రామికవేత్త జేఎంఆర్ గారికి కూతురై ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. అత్తారింటికి చేరుకుని అత్తామామల ఆశీర్వాదంతో నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చైర్మన్ అయింది. చైర్మన్ గా తను సాధించిన విజయాలు ఎన్నో. భార్యగా, తల్లిగా, కోడలిగా, చైర్మన్ గా జీవితంలో తను ప్రతి పాత్రని అత్యున్నతంగా పోషించింది. ఇంట బయట ఎన్నో సమస్యలతో పోరాడి గెలిచి చరిత్ర సృష్టించింది. అందుకే ఈరోజు ఈ అత్యున్నత పురస్కారం తనని వరించింది. తన గురించి మరికొందరి మాటల్లో, మీ అందరికీ భాగ్యలక్ష్మి, కానీ మాకు మా ఊరికి మాత్రం లచ్చమమ్మ. అందరూ తమ పొలాన్ని సొంతంగా వ్యవసాయం చేసో లేదా కౌలుకో గుత్తకో ఇచ్చి సంపాదన ఆశిస్తారు. కానీ మా లచ్చమమ్మ తమ పొలాన్ని భూములు లేని మమ్మల్ని పండించుకోమన్నారు. మాకు ఆ నేల తల్లి ఎంతో, ఆ లచ్చమమ్మ అంతే. జయదేవ్ సార్, మిత్రా సార్ ఉన్నప్పుడు వర్కర్స్ గా మేము చాలా ఆనందంగా ఉన్నాం. లక్ష్మీ మేడం వచ్చాక మేము వారి కుటుంబ సభ్యులం అయ్యాం. మా మేడం మా యజమాని కాదు, మా అమ్మ, మా కూతురు, మా చెల్లెలు, మా అక్క, మా మనవరాలు, మా దేవత. చాలా ఆఫీసుల్లో వర్క్ చేసే స్టాఫ్కి ల్యాప్టాప్స్కి తేడా ఉండదు. మనుషుల్ని మిషన్లని ఒకేలా చూస్తారు. కానీ మా చైర్మన్ మేడం అలా కాదు. ఆఫీస్లో మా గురించి మాత్రమే కాదు, ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా పట్టించుకుంటారు. వారు కష్టపడుతూ మాకు స్ఫూర్తినిస్తారు. మా ఇన్స్పిరేషన్, మా రోల్ మోడల్ మా లక్ష్మీ మేడం.
ఏంటండి ఇదంతా? నా గురించి ఎందుకు అంత గొప్పగా చెప్పించారు? యూ డిజర్వ్ ఇట్ లక్ష్మి. నీ గురించి బయట వాళ్ళకి సరిగ్గా తెలియకపోవడమే కాదు, ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు. నీ ప్రయాణం ఎక్కడ మొదలైందో, నువ్వు పరిస్థితులతో మనుషులతో ఎంతలా పోరాటం చేశావో అందరికీ తెలియాలనుకున్నా. నీ భర్తగా అది నా బాధ్యత కూడా.